గత ప్రభుత్వంలో రాజకీయ నేతల అండతో రెచ్చిపోయిన బ్యూరోక్రాట్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన ఐఏఎస్, ఐపీఎస్లు ఎప్పుడు ఎవరిని లేపేస్తారా అని మరింతగా వణికిపోతున్నారు. జగన్ హయాంలో కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో కొందరు అధికారులు జగన్ ఆడించినట్లుగా అప్పటి ప్రతిపక్షాలపై చెలరేగిపోయారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మారాక వారంతా జైళ్లకు క్యూ కట్టడం యావత్ దేశంలోనే సంచలనమైంది. ముఖ్యంగా సీనియర్ బ్యూరోక్రాట్లు వరుసగా అరెస్ట్ అవ్వడం, పలు కేసులు నమోదు కావడం చూస్తుంటే జగన్ హయాంలో పరిస్థితి ఎలా ఉండేదో కళ్లకు కడుతోందని అంటున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే పివి సునీల్ కుమార్ లాంటి వారిపై పలు కేసులు నమోదయ్యాయి. వారంతా ప్రభుత్వం మారాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యూరోక్రాట్ల అరెస్టుల జాబితాలో ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ, ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవరెడ్డి మొదటి వరుసలో ఉన్నారు. కీలక డాక్యుమెంట్లు మాయం చేశారంటూ డి వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇక మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ముంబైకి చెందిన నటి కదంబరి జత్వానీని అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారనే ఆరోపణలపై అరెస్ట్ చేయబడ్డారు. అలాగే సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయనపై అగ్ని పోర్టల్ అభివృద్ధికి సంబంధించిన ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. సంజయ్ గతంలో సిఐడి డైరెక్టర్ జనరల్ గా, రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. 2024 డిసెంబర్ 3న ఆయన్ను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దాదాపు ₹1,76,00,000 ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. సంజయ్ 2023లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేసిన కేసులో కీలక పాత్ర పోషించారు. అందుకే కూటమి సర్కార్ సంజయ్ పై కక్ష సాధిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇక మాజీ సిఐడి అసిస్టెంట్ సూపరింటెండెంట్ విజయ్ పాల్, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై కస్టడీలో హింసకు పాల్పడ్డారనే ఆరోపణలపై 2024 నవంబర్లో అరెస్ట్ చేయబడ్డారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఇక పివి సునీల్ కుమార్ పై అనేక ఆరోపణలు, కేసులు నడుస్తున్నాయి. కూటమి సర్కార్ 2025 మార్చిలో పివి సునీల్ కుమార్ను సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా ఆయన అనేక విదేశీ ప్రయాణాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. 2021లో రఘురామకృష్ణరాజుపై సిఐడి కస్టడీలో హింసకు పాల్పడ్డారని పివి సునీల్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయనపై విచారణ కొనసాగుతోంది. పివి సునీల్ కుమార్ పై ఏసీబీ విచారణ కూడా జరుగుతోంది. ఆయనపై అగ్రిగోల్డ్ బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహార నిధులను దుర్వినియోగం చేశారని, సిఐడి కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. ఏది ఏమైనా కూటమి సర్కారు వచ్చాక పలువురు బ్యూరోక్రాట్లను అరెస్ట్ చేయడం, అలాగే కేసులతో విచారణ చేయడం సంచలనంగా మారింది. ఇంత పెద్ద ఎత్తున బ్యూరోక్రాట్లు జగన్ హయాంలో చెలరేగడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక ఏ క్షణాన ఏ అధికారిని అరెస్ట్ చేస్తారో అని బ్యూరోక్రాట్లు హడలిపోతున్నారు.